ఇక్కడేమో యాజకుడు హడావుడిగా వెళ్తున్నాడు దేవాలయానికి. దారిలో ఒకడు కొర ప్రాణాలతో పడి ఉండి కొట్టుమిట్టాడుతున్నాడు. బాధలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు వాళ్ళ అయోగ్యతని ఎంచొద్దు. నిజంగా వాళ్ళు బాధలో ఉంటే చేయదగ్గ సాయం తప్పకుండా చేయాలి. కానీ యాజకుడు ఏమనుకుంటా పోయి ఉండొచ్చు, ఆ త్రోవనే పోయాడు, వాడిని చూసి పట్టించుకోలా. ఖచ్చితంగా ఏమనుకొని ఉంటాడు, వాడి కర్మ అట్లా గాలింది, నాకెందుకు, అమ్మో నేను దైవభక్తి చేయాలి. ఎవరికి కావాలరా నీ భక్తి? పోయి ఏం చేస్తావు, నువ్వు భజన చేస్తావాడా? మరి వీడి సంగతి ఏందిరా? అబ్బెబ్బే అవన్నీ పట్టించుకోకూడదు. మనం దేవుడు, మనం మీకు ఒకటి తెలుసా, అక్కడ 2 సంగతులు దేవుడు సూచిస్తున్నాడు. నంబర్ 1, దేవుడు అక్కడ మౌనంగా మాట్లాడుతున్నాడు. ఏమనో తెలుసా?